గోల్తండ గ్రామం మరియు చనిపల్లి, కృష్ణాపురం మరియు కొత్తగూడెం గ్రామాల్లో వాయలసింగారం మొత్తం అనంతగిరి మండలంలో మొత్తం మీద 2,80,00,000 మన ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండలాన్ని, నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తూ ఇంకా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాకతలకే మన నియోజకవర్గానికి సుమారు 20 కోట్ల రూపాయలు పైనే వర్కులు వచ్చినాయి. అదేవిధంగా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు. కొత్త గోల్తండ, పాత గోల్తండ ఈ రోడ్ల శంకుస్థాపన ఇప్పుడు చేయడం జరిగింది. మండలం మొత్తం మీద 2,80,00,000 ఈ వర్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాంతినగర్, లకారం ఒక 6 గ్రామాలకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని కూడా మొన్నే మనం ఎస్టిమేట్ వేసి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ పద్మావతి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మీ అందరం పనిచేసి గెలిపించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఈ నియోజకవర్గాన్ని చాలా డెవలప్ చేస్తారని మేము అందరం ఆశిస్తూ మా యొక్క ఆశల్ని వాళ్ళు నెరవేరుస్తారని ఈ ప్రజలకు కూడా మేము కూడా హామీ ఇస్తూ ఈ అనంతగిరి మండలాన్ని నా మండల పార్టీ అధ్యక్షుడిగా నేను మీ అందరి సహకారాలతో నేను అభివృద్ధి చేస్తానని మీ అందరూ తెలియజేస్తూ కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరపాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మనకు రాష్ట్రం నుంచి చాలా నిధులు తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పాత గోల్తండ, కొత్త గోల్తండ, ఇంకా మిగతా గ్రామాల్లో అదేవిధంగా కృష్ణాపురం, కొత్తగూడెం ఇట్లా మిగతా గ్రామాల్లో కూడా ఇలా శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే 3 నెలలు గడవక ముందే కొత్త ప్రభుత్వం వచ్చి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందంటే సూచిక ఏందనేది మనం అందరం ఆలోచించాలి. గత ప్రభుత్వ కాలంలో మా గ్రామంలో కనీసం 15 లక్షలు, లకారంలో 15 లక్షల నిధులు కూడా ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేకపోయినాం. ఇప్పుడు ఈ యొక్క 3 నెలల కాలంలోనే దగ్గర ఒక 40 లక్షల రూపాయలు నిధుల్ని పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ గారు యొక్క ఇదితోటి నిధులను తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటారు. ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా సర్వతోముఖ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. లిఫ్ట్లు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు అధ్యక్షులు వారు చెప్పారు, అది శాంతినగర్ ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ కానీ, దాసిరెడ్డి గారి ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా రెడ్లకుంట ఎత్తిపోతల పథకం కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా 70 కోట్ల నిధుల్ని శాంక్షన్ చేపించడం జరిగింది వాటికి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, శాంతి భద్రతల విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ, అన్ని రకాలకు కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని ముందుండి నడిపిస్తారు. పైన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఉత్తమ్ పద్మావతి గారు ఉన్నారు. వీరి యొక్క ఈ పీరియడ్లో ఈ యొక్క నియోజకవర్గం అన్ని రకాలుగా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుద్దనే ఆలోచనతో ప్రజలు కూడా అందరూ కూడా ఆ విధంగా ఉన్నారు. ముక్త కంఠంతో ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించారు. ఏదైతే వాళ్ళు ఆశలు పెట్టుకున్నారో, వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రజలే ఖచ్చితంగా ఆ సమస్యల మీద స్పందిస్తుంది. ఎప్పుడు కూడా పరితపిస్తుంది. మేము చూస్తున్నాం, హైదరాబాద్లో దాదాపుగా అక్కడ నుంచి ఎక్కువ నిధులు రాబట్టాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుద్ది, ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ముందు ఉంటుంది అనేది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.